So good evening dear students of grade 10. Right now today in this video session we are going to discuss about exercise 9.1, that is about applications of trigonometry chapter. Already examples were covered and we have started exercise also. In that exercise 1, 2, 3 sums also were covered. Okay, so మన యొక్క వీడియో ఛానల్లో ఎక్సర్సైజ్ 9.1కి సంబంధించినటువంటి 1 to 3 ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేయడం జరిగింది. రైట్ నౌ టుడే ఇన్ దిస్ వీడియో సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 4 and 5 ప్రాబ్లమ్స్. రెండు ప్రాబ్లమ్స్ కలిపి ఒకేసారి చూద్దాం ఒక వీడియోలో, ఎందుకంటే ఇవి మనకి మ్యాక్సిమం 2 మార్క్స్ లేదా 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఐ మీన్ ప్రాబ్లమ్ నెంబర్ 4, problem number 5 from exercise 9.1. If you are having the test book, you just please look into the book. Okay, so for example, if you take the fourth question, for fourth question కనుక స్టడీ చేస్తే ఫస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఎప్పుడూ కూడా క్వశ్చన్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే డయాగ్రామ్ అనేది క్రియేట్ చేయడం రావాలి. ఆ డయాగ్రామ్ క్రియేట్ చేసిన తర్వాత ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఫామ్ కనుక కరెక్ట్గా వస్తే వీ కెన్ సింప్లిఫై ద ప్రాబ్లమ్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ from a point on the ground 30 meters away from the foot of tower is 30 degree. Find the height of the tower. చాలా సింపుల్ ప్రాబ్లం అండి. ఏమంటున్నాడు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? లైన్ ఆఫ్ సైట్ అన్నది హారిజాంటల్ కంటే పైకి ఉంటుంది అనమాట. అప్పుడు దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాం. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇది టవర్ అనమాట. అంటే బి నుంచి ఏకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బి నుంచి ఏకి చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్, ఒక పాయింట్ వద్ద నుంచి. ఆ పాయింట్ ఎక్కడుంది? ఆన్ ది గ్రౌండ్. అయితే ఆ పాయింట్ గ్రౌండ్ మీద ఎంత దూరంలో ఉంది? 30 మీటర్స్ అనమాట. అంటే టవర్ యొక్క ఫూట్ నుంచి, టవర్ యొక్క ఫూట్ అంటే ఏంటి? బి, అవునా? అంటే బిఏ లేదా ఏబి అనేది ఒక టవర్. ఆ టవర్ యొక్క హైట్ మనం కట్టాలి కాబట్టి అది హెచ్ అవుతుంది అనమాట. అయితే లెట్ హైట్ మనకు తెలియదు కాబట్టి హెచ్ అనుకుంటున్నాం. అయితే ఈ బి అనే పాయింట్ ఏమవుతుంది? టవర్ యొక్క ఫూట్ నుంచి 30 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ ఉందన్నమాట. ఆ పాయింట్ ఏంటి? ఇక్కడ సి. అంటే బీసీ అంటే ఏంటి? డిస్టెన్స్ కింద తీసుకోవచ్చు లేదా? బి నుంచి సి కంటే డిస్టెన్స్ దేనికి దేనికి? ద డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ద టవర్ టు ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఎన్ని మీటర్ల దూరంలో ఉంది? అప్పుడు 30 మీటర్స్ అనమాట. ఈ 30 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ పాయింట్ నుంచి ఈ టవర్ యొక్క టాప్కి ఎలివేషన్ యాంగిల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఏంటి? ఏబి. ఏబిని కట్టమంటున్నాడు హైట్ ఆఫ్ ద టవర్. అది మనకు తెలియదు కాబట్టి ఏమనుకున్నాను? హెచ్ అనుకున్నాను. ఇప్పుడు డయాగ్రామ్ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద టవర్. కరెక్టా కదా? లెట్ ఏబి అంటే ఏ నుంచి బికి ఏమనుకున్నాను? హైట్ ఆఫ్ ద టవర్. నాకు తెలియదు కాబట్టి హెచ్ అనుకోవచ్చా లేదా? హైట్ ఆఫ్ ద టవర్ అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి హెచ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ బి నుంచి సికి అంటే బీసీ ఏంటది? డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ది టవర్. ఫూట్ ఆఫ్ ది టవర్కి అలాగే పాయింట్కి. బీసీ అంటే డిస్టెన్సే కాదా? ఎన్ని మీటర్లు అది? 30 మీటర్స్ అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి యాంగిల్ ఎంత? ఇప్పుడు 30 degrees అనమాట. ఈ యాంగిల్ ఎక్కడికి వెళ్తుంది? టాప్ ఆఫ్ ది టవర్కి వెళ్తుంది. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ చూడండి, బిసిఏ. ఒకటి గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అది మిడిల్లో రావాలి. సి వద్ద ఉంది కాబట్టి సి దగ్గర మిడిల్లో రాస్తున్నాను. ఫ్రమ్ ట్రయాంగిల్ బిసిఏలోంచి యాంగిల్కి ఆపోజిట్, యాంగిల్కి ఎడ్జిసెంట్ ఉన్నాయి. ఆపోజిట్ కట్టాలి, ఎడ్జిసెంట్ ఉంది. ఆపోజిట్కి ఎడ్జిసెంట్కి రిలేషన్ ఏంటి? tan అనమాట. కాబట్టి tan 30 ఈక్వల్ అంటే tan θ వాడచ్చా లేదా? ఇప్పుడు ఇవ్వండి, tan θ ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ ఏంటి? ఏబి, థీటాకి ఎడ్జిసెంట్ బీసీ. చూసుకోండి ఇవ్వండి, అంటే ఏబి బై బీసీ. థీటా ప్లస్ ఎంత ఇచ్చాడు? 30. అంటే tan 30 ఈక్వల్ టు 30కి ఆపోజిట్ ఏంటి? ఏబి. ఏబి అంటే ఏంటి? హెచ్. ఇదిగోండి హెచ్ బై బీసీ. బీసీ అంటే ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఎన్ని మీటర్ల దూరంలో? 30 మీటర్స్ అనమాట. కాబట్టి tan 30 వాల్యూ ఎంత మనకి? 1/√3. tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్ టు హెచ్ బై 30. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 into 30 30, √3 into h √3h అవుతుంది అనమాట. ఇదిగోండి √3h ఈజ్ ఈక్వల్ టు 30. ఫైనలీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఈ √3 ఇటువైపు వస్తే /√3 అవుతుంది. ఏమవుతుంది? ఇక్కడ √3h ఉంది కాబట్టి ఈ √3 అటువైపు వెళ్తే 30/√3 అవుతుంది అనమాట. 30ని ఎలా రాసుకోవచ్చు? 3 into 10 రాసుకోవచ్చు లేదా? ఇగో 30ని ఎలా రాసుకోవచ్చు? న్యూమరేటర్లో ఉన్నటువంటి 30ని 3 into 10 30 కింద రాసుకుని డినామినేటర్లో ఏముంది? √3 ఉంది అనమాట.
మళ్ళీ 3 ఇంటూ 10లో 3ని ఎలా రాసుకోవచ్చు? √3 ఇంటూ √3 కింద రాసుకోవచ్చు లేదా? ఎందుకంటే √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అయిపోయి స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ 3ని √3 ఇంటూ √3 కింద రాసుకొని ఇంటూ 10 అలాగే ఉంచి డినామినేటర్లో ఇంకో √3 ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ √3 ఇక్కడ √3 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ 10√3. ఓకే, రిమైనింగ్ ఏముంది మనకి? 10√3. ఈ 10√3 ఏంటి? హెచ్ అనమాట. హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ది టవర్ అంటే ఏబి. హెచ్ అంటే ఏబియే కదా, ఏబి అంటే హైట్ ఆఫ్ ది టవర్ అనమాట. వచ్చిందా లేదా? 10√3 మీటర్స్ అనమాట. ఇది మనకి 4th సమ్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 9.1. ఓకే, ఎక్సర్సైజ్ 9.1లో 4th సమ్ అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 5th క్వశ్చన్ చూడండి. ఇది మనకి 4th క్వశ్చన్. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 seconds 5 to 10 seconds ఆగుతాను. యూ కెన్ హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్. ఓకే, సో ఒకసారి అయిపోయిన వాళ్ళు ఏంటంటే 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. సో 5th క్వశ్చన్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్లో ఉందండి. ఓకే, సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ టెక్స్ట్ బుక్ యూ జస్ట్ లుక్ ఇన్ టు ద 5th క్వశ్చన్. ఓకే, వాడు ఏమంటున్నాడు? ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 60 meter. ఆ కైట్ కొంత హైట్లో, అంటే హైట్ కొంత హైట్లో ఎగురుతుంది అనమాట. అంటే ఆ హైట్ అంటే ఏంటి? గ్రౌండ్ నుంచి ఒక 60 meters హైట్లో ఇక్కడ ఒక కైట్ చూడండి, కైట్ షేప్ వేసినా లేదా ఒక రాంబస్ లాగా. అంటే ఒక గ్రౌండ్ నుంచి, అంటే ఈ గ్రౌండ్ నుంచి 60 meters హైట్లో కైట్ ఎగురుతుంది చూడండి. ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ అట్ ఏ హైట్ ఆఫ్ ఎన్ని మీటర్లు? 60 meters. కాబట్టి 60 meters హైట్లో ఎగురుతుంది. అయితే అబౌవ్ ద గ్రౌండ్. అవునా? ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్. ఈ కైట్కి ఒక స్ట్రింగ్ ఏదో అటాచ్ చేసేట. ఓకే, చూడండి, అటాచ్ అంటే ఏంటది? స్ట్రింగ్ అంటే ఒక దారం లాంటిది. ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈజ్ టైడ్. దాన్ని ఏం చేశాడు? ఆ స్ట్రింగ్ని ఈ కైట్కి టై చేసి దాన్ని ఏం చేశాడు? టై టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఇక్కడ టై చేస్తూ అలాగే గ్రౌండ్ మీద కూడా తీసుకొచ్చాడు ఇలాగా. అంటే ఇది ఏమవుతుంది? అంతా స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్, రోపు ఇలాంటివన్నీ కూడా మనకి హైపోటెన్యూస్లో తీసుకోవాలండి. స్ట్రింగ్ కానీ రోప్ కానీ ఏమైనా ఉంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ కనుక కనబడితే అవి మనం హైపోటెన్యూస్ కింద తీసుకోవాలి. ఇది కాదు, ఇదేంటి యాక్చువల్గా? ఇది కైట్ ఎగురుతున్నటువంటి హైట్ అనమాట. ఇదేంటి? స్ట్రింగ్ని స్ట్రెచ్ చేసి ఒక ఎండ్ ఏమో కైట్కి కట్టి ఇంకొక ఎండ్ ఏమో ఇలా లాక్కుంటూ వచ్చి గ్రౌండ్ మీద కట్టాడు కొంచెం ఒక పాయింట్లో. ఓకే, సో పాయింట్ ఆన్ ద గ్రౌండ్ మేకింగ్ అన్ ఇంక్లినేషన్ యాంగిల్ 60 degrees. అంటే ఈ స్ట్రింగ్ ఇలా తీసుకొచ్చి ఈ గ్రౌండ్ మీద కడుతూ యాంగిల్ ఎంత ఫామ్ అయ్యేటట్టుగా కట్టేట? 60 degrees అనమాట. అర్థమైంది కదండి? అయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే ఏంటిది? హైపోటెన్యూసే కదా, అవునా కదా? సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మనం కట్టాలి. ఇప్పుడు డయాగ్రామ్ మీకు ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు ఎవ్రీవన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి అంటే ఇదే కదా. ఏబి అంటే ఎంత? హైట్ ఆఫ్ ద కైట్ ఎంత హైట్లో ఎగురుతుంది? 60 meters అనమాట. అది ఓకే కదా. నెక్స్ట్ మనం కట్టాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే ఏ నుంచి సికి. అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మనం కట్టాలి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, యాంగిల్ ఏమో ఇక్కడ ఉంది, యాంగిల్కి ఏమో ఆపోజిట్ వాల్యూ ఉంది, మనమేమో హైపోటెన్యూస్ కట్టాలి. అంతే కదా. స్ట్రింగ్ అంటే ఇదే కదా. అంటే యాంగిల్కి ఆపోజిట్ అలాగే హైపోటెన్యూస్. ఆపోజిట్ హైపోటెన్యూస్ అంటే ఏ రేషియో వాడాలి? సైన్ వాడాలి. కాబట్టి BCA ట్రయాంగిల్ నుంచి sin 60 ఈక్వల్ టు అంటే 60కి సైన్ అప్లై చేయాలన్నమాట. అంటే 60కి సైన్ అంటే ఏంటి? ఆపోజిట్. అంటే AB, ఇదిగోండి AB బై హైపోటెన్యూస్ AC, ఇదిగోండి AB బై AC. అర్థమైంది కదండి. నెక్స్ట్ sin 60 వాల్యూ √3/2. sin 30 అయితే 1/2, sin 60 √3/2. AB ఆల్రెడీ ఇచ్చాడు, ఎంత హైట్లో ఎగురుతుంది? 60 meters. డివైడెడ్ బై AC మనం కట్టాలి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ AC, √3AC ఈక్వల్ టు 2 ఇంటూ 60, 120. సరిపోయింది లేదా? అంటే √3AC ఈక్వల్ టు 120. కాబట్టి ఓన్లీ AC ఎంత వస్తుంది? అప్పుడు ఈ √3 అటువైపు వెళ్తే 120/√3 అవుతుంది. 120 డివైడెడ్ బై √3 అవుతుంది. ఇప్పుడు ఈ 120ని 3 ఇంటూ 40 కింద రాసుకోవచ్చు కదా. న్యూమరేటర్లో ఉన్నటువంటి 120ని 3 ఇంటూ 40 కింద రాసుకోవచ్చు. డివైడెడ్ బై డినామినేటర్లో ఇంకో √3 ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ న్యూమరేటర్లో 3ని √3 ఇంటూ √3 కింద రాసుకోవచ్చు కదా. మళ్ళీ న్యూమరేటర్లో ఉన్నటువంటి 3ని √3 ఇంటూ √3 రాసుకుని పక్కనేమో 40 ఉంది, డివైడెడ్ బై డినామినేటర్లో √3 ఉంది. అప్పుడు ఇక్కడ ఒక √3 ఇక్కడ ఒక √3 క్యాన్సిల్ చేస్తే 40 ఇంటూ √3 40 √3 వచ్చింది అనమాట. ఈ 40 √3 ఏంటి?
లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే ఏసీ వాల్యూ వచ్చిందా లేదా, ఎంత వచ్చింది 40√3 మీటర్స్ వచ్చింది అనమాట. ఇది మనకి లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ వాల్యూ. కాబట్టి ఇది 4 and 5 సమ్స్ మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బాగా ఫోకస్ చేసి నేర్చుకోండి. సో నెక్స్ట్ నుంచి రాబోయే సమ్స్ అన్నీ కూడా ఇంకా 8 మార్క్స్వే ఉంటాయి. ఓకే, 1 2 3 4 5 ఇక్కడ వరకు అన్నీ కూడా 2 మార్క్స్వే ఉంటాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయేవన్నీ కూడా 8 మార్క్స్ ఉంటాయి. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.